నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధిపై తాజా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి విసిరిన సవాల్కు మాజీ శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. ఏడాదిలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశావో ఆధారాలు తీసుకుని వస్తే చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. అవినీతి ఎమ్మెల్యేలలో వన్ టైం ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి మొదటి ర్యాంకులో ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గానికి ధైర్యంగా మేము ఇంత తీసుకొచ్చినాం, ఇన్ని అనుభవం ఉన్నాయి, ఈ విధంగా ఏ రోజైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. 5 సంవత్సరాలలో ఒక్క సంవత్సరానికే ఈ నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 5 సంవత్సరాలలో నువ్వేం చేసినావు చెప్పురానైనా పోయినసారి అంటే దానికి సమాధానం లేదు. ఇచ్చినాడా? ఓన్లీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఇది ప్రూఫ్స్తో సహా ఇస్తాం. చక్రపాణి రెడ్డి కూడా పంపించండి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా పంపించండి. నియోజకవర్గంలో ప్రజలు మనల్ని నమ్మి మనకు అవకాశం ఇస్తే ప్రజలకు మనం ఇచ్చిన మాటలు ఏ విధంగా నిలబెట్టుకోవాలి, వాళ్ళకి ఏ రకంగా మనం సేవ చేయాలి అనే బాధ్యత ఉండాలి. నంబర్ 1 అవినీతిలో చంద్రబాబు నాయుడు అత్యంతలేసినా నీకు ఇంకా జ్ఞానం రాలే. 150 కోట్ల అభివృద్ధి అంట 5 ఏళ్ళది ఇప్పుడే చేసేసినాడు. సార్ రాజశేఖర రెడ్డి, నీకు కళ్ళుండి కనపడకపోతే నేనేం చేయలే. నేను ఎక్కడ చూపించాల్సిన అవసరంలే, నేను చర్చ పెట్టుకోవాల్సిన అవసరంలే. మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టాను, మీ ఊర్లోనే సచివాలయాలు కట్టాను, మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు కట్టాను, మీ ఊర్లోనే పైప్ లైన్ వేసినాను, మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది, మీ ఊర్లోనే గోడౌన్లు కట్టాను. మీరు అది ఒక్కటి మాట్లాడుకోవద్దు. అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను.